ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, డయాగ్నోస్టిక్ టూల్ లాగా వాడదామని ప్రయత్నం చేస్తోంది నిలోఫర్ హాస్పిటల్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ రవికుమార్ గారు. ఇది చాలా ముఖ్యమైన విషయము, ఎందుకంటే మన దేశంలో ఎనీమియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పలు విధాల ప్రోగ్రామ్స్ రకరకాలు చేసి మన మహిళల్ని, వాడికి పుట్టబోయే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందామని రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్కి కాంప్లిమెంటరీ ఎఫర్ట్ అంటాము, డయాగ్నాస్టిక్స్, ప్రెగ్నెన్సీలో కానీ నియోనేటల్ కేర్ అంటాం, పుట్టిన పిల్లలు కన్న వెంటనే పిల్లల్ని చూడడము, ద హెల్త్ ఆఫ్ ద మదర్, వీటన్నిటికీ డయాగ్నోసిస్ అవసరం కనుక ప్రతిసారి ఇంజెక్షన్ ఇస్తే ఇట్ కెన్ బి అ ప్రాబ్లం. డ్రాయింగ్ బ్లడ్ ఈజ్ అ ప్రాబ్లం. చాలామందికి యాంగ్జైటీ అటాక్స్ వస్తూ ఉంటాయి, అందుకు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. సో ఈ ఏఐ టూల్ ఏంటంటే నాన్ ఇన్వేజివ్ అంటాం, అంటే అది ఒక మనిషి లోపల ఒక సూది గుచ్చడం కానీ అటువంటి జరగదు కనుక ఇది నాన్ ఇన్వేజివ్, జాగ్రత్తగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నాన్ ఇన్వేజివే కాకుండా మనకి ఒక టెస్టెడ్ టూల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజెస్ లాట్ ఆఫ్ డేటా, సో మనకి ఎర్రర్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఒక రేంజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు బ్లడ్ ఒక రేంజ్లో ఉంది అంటే మనం వీ కెన్ పాస్ ద టెస్ట్, ఆ తర్వాతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు నిలోఫర్ హాస్పిటల్లో, అండ్ బాగుంది అంటే గవర్నమెంట్కి రికమెండ్ చేస్తా అంటున్నారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా అండ్ ఫర్ ద స్టేట్. We congratulate the Association of Amrut Swasthya Bharat and Nilofer Hospital to make India anemia mukt. Very, very important. ఏదైనా టెస్ట్ ఎంత తొందరగా, ఎంత తక్కువ కాస్ట్లో, ఎంత ఇబ్బంది లేకుండా ఆ టెస్ట్ జరుగుతుందో ఆ టెస్ట్ వైపు అందరూ తొందరగా వెళ్తారు. మన నీలోఫర్ హాస్పిటల్లో తల్లులకి, పిల్లలకి, తెలంగాణలో ఉన్న తల్లులకి, పిల్లలకు ఉపయోగపడుతూ దేశం, ప్రపంచం మొత్తానికి ఇది ఉపయోగపడాలని కోరుకుంటూ we congratulate Nilofer Hospital and Amrut Swasthya Bharat, both the organizations. Thank you very much. 2-3 months back సాఫ్ట్ లాంచ్ చేసి ట్రయల్స్ చేసినాము, క్విక్ వైటల్స్ అండ్ అమృత్ స్వాస్థ్య భారత్. ఇది 1 minute, బిలో 1 minute 40 seconds 50 సెకండ్స్తో ఫేస్ స్కాన్ చేసి మీకు చాలా క్రిటికల్ వైటల్స్ అన్నీ ఇచ్చేస్తాయండి. నాన్ ఇన్వేజివ్, అంటే రక్తము యూజ్ చేయకుండా మీ ఫేస్ మాత్రం స్కాన్ చేసి, మంచి లైటింగ్ ఉండాలి, మంచి ఫోన్ ఉండాలి. మా దగ్గర టెక్నాలజీ ఉంది, అది స్కాన్ చేసి మీకు కావాల్సిన బ్లడ్ ప్రెషర్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, HbA1c కానీ, హార్ట్ ఏజ్ కానీ, హార్ట్ డిసీజ్ రిస్క్ కానీ, ఇవన్నీ క్లియర్గా ఇచ్చేస్తుందండి. విత్ ఇన్ 1 minute లోపే ఈ టెస్ట్లన్నీ మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం నీలోఫర్ హాస్పిటల్తో డాక్టర్ రవికుమార్ గారు ఆయన హెల్ప్తో, ఆయన అసిస్టెంట్స్తో ఇది ఓపెన్ చేసినాము. నీలోఫర్ హాస్పిటల్లో ఫస్ట్ లాంచ్ అండి, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ ఇండియా టు యూజ్ అవర్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ని యూజ్ చేస్తున్నారు డాక్టర్ సంతోష్ కుమార్, నేషనల్ మెడికల్ కమిషన్ మెంబర్ గారు, డాక్టర్ కరుణ గారు, అందరి సహాయంతో, అందరి హెల్ప్తో ఈ ప్రోడక్ట్ని ఇంత దూరం తీసుకొచ్చాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, హెల్త్ కేర్ అనేది యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్ ఉండాలండి, అందరికీ యాక్సెసిబుల్ ఉండాలి. సో ఇది ప్రివెంటివ్ మెడిసిన్గా యూజ్ చేయొచ్చు, ప్రివెంటివ్ డయాగ్నోస్టిక్ టూల్ కింద యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కింద మీద అవుతే కనుక, ఒకవేళ తక్కువగా ఉంటే కనుక రెగ్యులర్ బ్లడ్స్కి వెళ్ళిపోతారు. సో నీలోఫర్లో ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఈ వీక్లోనే మహారాష్ట్రలో కూడా స్టార్ట్ చేస్తున్నాము, అండ్ వేరే స్టేట్స్లో కూడా గవర్నమెంట్స్తో మాట్లాడుతున్నాం, అండ్ ప్రైవేట్ ఛానల్స్తో కూడా మాట్లాడుతున్నాం అండి. తొందరలో మీరు అమృత్ స్వాస్థ్య భారత్ పేరు, క్విక్ వైటల్స్ పేరు ఎక్కడ చాలా ప్లేసెస్లో చూస్తారు, మెడికల్ షాప్స్లో అక్కడ అంతా చూస్తారు. కమర్షియల్ యూస్కి కూడా మేము చాలా టైప్స్ అండ్ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము. ఇది గవర్నమెంట్కి ఛార్జెస్ నేను ఇప్పుడు డిక్లేర్ చేయలేను, బట్ ప్రైవేట్కి మాత్రం 100 rupees పర్ యూజ్ ఉంటుందండి. ఓకే, సో 100 rupees పర్ యూజ్. బల్క్ యూజ్ కొంతమంది కంపెనీస్ మాతో తీసుకుంటున్నారు, కార్పొరేట్ కంపెనీస్, వాళ్ళకి మేము 55 rupeesకి ఇస్తున్నామండి ఒక యూజ్, 1 స్కాన్. సో అది చెప్పండి. సర్జికల్ పేషెంట్స్కి మామూలుగా డయాగ్నోస్ చేసిన తర్వాత సర్జరీ చేస్తారు కదా, సో ఇప్పుడు ఏదైతే చేస్తారంటే కొంచెం అటెండ్ చేయడం ఉంటుంది. సో అట్లాంటి సర్జికల్ పేషెంట్స్ అనేది వాళ్ళు సర్జరీలో ఉంటారు కాబట్టి అక్కడ డైరెక్ట్ బ్లడ్స్ తీసుకుంటారు. మన టెక్నాలజీ మోస్ట్లీ ప్రివెంటివ్ మెడిసిన్కి యూస్ చేయడానికి. ఏంటంటే ఇప్పుడు రోజు వెళ్ళి సర్జరీకి వెళ్ళరు కదా, సో
డయాగ్నోస్టిక్ సెంటర్కి రోజు వెళ్ళే బదులు వాళ్ళు ఇంట్లో ఉన్నా ఎక్కడ మెడికల్ షాప్లో ఉన్నా క్విక్లీ వాళ్ళకు తెలిసిపోతుంది. ఇప్పుడు హిమోగ్లోబిన్ 9 ఉంది అని వస్తుంది, అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. సో హార్ట్ డిసీజ్ ఉంది, నీకు రిస్క్ ఉంది అని వస్తుంది. రిస్క్ ఉంది అని వచ్చినప్పుడు పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకుంటారు. ఇదంతా ఏంటంటే మనకి గవర్నమెంట్ సిస్టమ్ మీద కానీ ప్రైవేట్ సిస్టమ్ మీద కానీ పబ్లిక్లో కానీ పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేసే టూల్ అండి ఇది. మాది వేరియన్స్ని రోజు రోజుకి తగ్గించడం మీదే మా టెక్నాలజీ టీం కానీ టెక్నికల్ టీం కానీ సైంటిస్టులు కానీ వర్క్ చేస్తున్నారండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వీ కెన్ మేక్ హెల్త్ కేర్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీవన్. చిన్నపిల్లలు సూది చూడగానే భయపడుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు. ఒకసారి గుచ్చి బ్లడ్ తీయాలంటే చిన్నపిల్లల్లో పేరెంట్స్, బేబీస్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ లేకుండా బ్లడ్ టెస్టులు కావాలి అని అనుకుంటే ఏఐ టెక్నాలజీతోటి సింప్లీ ఒక 30-40 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్, ఒక్క నిమిషం కెమెరాలోకి ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా, చాలా ముఖ్యంగా ఆ బేబీలో బ్లడ్ హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉన్నది, రక్తహీనత ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఈ సెన్సిటివ్ టూల్ అంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎనీమియా అనేది లేకుండా చేయాలి అనేసి గవర్నమెంట్ స్లోగన్ కూడా ఉన్నది. అట్లానే చిన్న పిల్లల డాక్టర్ల అసోసియేషన్ కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుని 2-3 వెహికల్స్ కూడా రన్ చేస్తుంది. ప్రతి స్లమ్లోకి వెళ్ళి ఎక్కడైనా ఎనీమియా రక్తం తక్కువ ఉన్న బేబీస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని. సో దిస్ ఈస్ ద మినిమమ్ టు మినిమమ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అసలుకి చాలామందికి 10 కంటే తక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. అట్లాంటి పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. సో 4, 5, 6, 7 ఇట్లాగా. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ముందుగానే డిటెక్ట్ చేసి వాళ్ళకి బ్లడ్ పట్టడానికి ఇవ్వడానికి ఉంటుంది. ఇది కేవలం బ్లడ్ తీసుకోకుండా రియేజెంట్స్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ వస్తుంది. సో దీన్ని మేము ఈరోజు ఇక్కడ ఒకటి లాంచ్ చేస్తున్నాము, ఇంకొకటి పిల్లల్లో ఇట్లా సెన్సిటివిటీ ఎంత ఉన్నది అనేసి చూస్తున్నాం. సో దీనివల్ల ఒకవేళ రిజల్ట్స్ మేము అనుకున్నట్లుగా దగ్గరగా వస్తే, సో వీ వాంట్ టు రికమెండ్ దిస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సుమారుగా 1000 మంది బేబీస్ మీద మేము ఇప్పటి నుంచి ఒక 2 నెలలు చేస్తాము. చేసిన తర్వాత రిపోర్ట్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా మీకు చెప్తాం. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్ మీద కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళు రాగానే జస్ట్ ఇట్లా కెమెరాలకు చూసి వాళ్ళ రిపోర్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ కంపేర్ కూడా చేస్తాము రియల్ టైం బ్లడ్ తీసుకుని కూడా. సో ఎంత సెన్సిటివిటీ ఉన్నదని చేస్తాం. సో అవర్ ఫైనల్ మోటో ఏంటంటే ఈజీగా బ్లడ్ హిమోగ్లోబిన్ రక్తహీనత ఎంత ఉందో తెలుసుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అనేసి మా ఉద్దేశం. సార్ ఇప్పుడు సూయికును మనం నార్మల్ ఏఐ బేస్డ్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం చూడదలుచుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక ఒక రిపోర్ట్ చూసినాము, ఆ రిపోర్ట్లో 0.1% తేడా ఉన్నది. సో యాక్యురసీ అంటే ఇప్పుడు 0.1% మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే అది స్క్రీనింగ్ టూల్ అంటే యాక్యురసీ లేకపోయినా కానీ దిస్ జెంటిల్మెన్ ఈజ్ హ్యావింగ్ ఏ 10 అని వచ్చిందనుకో, అంటే 10 ఈజ్ ఓకే యాక్సెప్టబుల్. సపోజ్ 5 అని వచ్చిందనుకో, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఇతనికి ఇమీడియట్గా టెస్ట్ చేసి రియల్ టైం చేసుకుని అతనికి 5 నిజంగానే ఉంటే అతనికి వేరే పరీక్షలు చేసుకుని వేరే బ్లడ్ ఇవ్వటమో లేకపోతే రక్తం పట్టడానికి మందులు ఇవ్వటమో చేస్తారు. సో అట్లాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.